ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మహిళల భద్రత కోసం షీ టీంలు అందుబాటులో తీసుకొచ్చారు. ఎవరైనా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తాట తీయనున్నారు. టెంపుల్ వద్ద 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. భక్తులతో పాటు సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, అన్ని రూట్లు క్లియర్ చేసుకుంటూ బోనాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ అంటున్నారు. రాహుల్తో 10 టీవీ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏడాది హైదరాబాద్ లో జరిగే ఆషాఢం బోనాల్లో సికింద్రాబాద్ బోనాలకు సంబంధించి చాలా ప్రత్యేకత. ఈసారి సంబంధించి సికింద్రాబాద్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించి నియమ నిబంధనలు ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి గారు, సార్ చెప్పండి, ప్రతి ఏడాది హైదరాబాద్ లో సికింద్రాబాద్ బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈసారి ట్రాఫిక్ నియమాలు ఎట్లుంటాయి, ఆంక్షలు ఏంటి? సో మనము కొన్ని డైవర్షన్స్ చేస్తున్నాము. మనకు మేజర్ గా ఆర్పీ రోడ్డు, మళ్ళీ ఎంజీ రోడ్, ఈ రెండు రోడ్లో భక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ రోడ్ లో మనము ట్రాఫిక్ నడిపిస్తలేము. దాన్ని డైవర్షన్స్ చేశాము. పారడైజ్ క్రాస్ రోడ్ లో డైవర్షన్ ఉంటుంది, అండ్ ఇక్కడ రాణిగంజ్ క్రాస్ రోడ్ లో ఉంటుంది. ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాళ్ళు ఎంజీ రోడ్ తీసుకోలేరు, వాళ్ళు లెఫ్ట్ సైడ్ మినిస్టర్ రోడ్ తీసుకోండి, పైన ఎస్పీ రోడ్ కి కనెక్ట్ చేయాల్సింది ఉంటుంది. రసూల్పురా దగ్గర వాళ్ళు ఎస్పీ రోడ్ కనెక్ట్ అవుతారు. అట్లనే ఈ ప్యారలల్ రోడ్ ఆర్పీ రోడ్ ఉంది, ఇక్కడ కూడా డైవర్షన్స్ ఉంటుంది. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ డైవర్షన్ చేస్తాము. ఇక్కడ డైవర్షన్ చేసి టువర్డ్స్ సజ్జన్ లాల్ డైవర్ట్ చేస్తాము. అట్లనే అక్కడ నుంచి వచ్చేది ప్యాట్నీ దగ్గర డైవర్ట్ అయ్యి టువర్డ్స్ ఎస్డీ రోడ్ వెళ్లి మళ్ళీ ఎస్పీ రోడ్ అక్కడ కనెక్ట్ కావచ్చు. అదే ట్యాంక్ బండ్ వెళ్లాలంటే మళ్ళీ అక్కడ నుంచి వెళ్లి ఎస్పీ రోడ్ నుంచి వెళ్లి మళ్ళీ ట్యాంక్ బండ్ కనెక్ట్ చేయాల్సింది ఉంటుంది. అదే కాకుండా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. పైన జిమ్ఖానా పార్కింగ్ ప్లేస్ ఉంది పెరేడ్ గ్రౌండ్ ముందు. సో అక్కడ నుంచి వచ్చే భక్తులకి అక్కడ పార్కింగ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లనే ఎంజీ రోడ్ దగ్గర ఎంజీ స్టాచ్యూస్ ఉన్నాయి, అక్కడ కూడా పార్కింగ్ చేస్తున్నాము. అదే కాకుండా ఈ తాజ్ వెల్సన్, తాజ్ ట్రై స్టార్, ఈ ఒక రోడ్ ని మనం బ్లాక్ చేసి దాంట్లో పార్కింగ్ పెట్టేస్తున్నాము. హరిహర కళాభవన్ లో కూడా కొన్ని పార్కింగ్ ఉన్నాయి. మహబూబియా కాలేజ్, ఓల్డ్ జైల్ ఖానా, ఇస్లామియా స్కూల్, ఇక్కడ అన్ని కూడా మనము పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. దానికి సపరేట్ గా డిప్లాయ్మెంట్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాము. టెంపుల్ సంబంధించిన ప్రాంతానికి సంబంధించి ఎలాంటి వెహికల్స్ అలౌ చేస్తున్నారు? వీవీఐపీస్, వీఐపీ సంబంధించి ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని వెహికల్స్ కి ఎలా ఉంటుంది? మనం ఏ వెహికల్స్ కూడా ఈ టెంపుల్ లేని ముందు ఇక్కడ ఏ వెహికల్స్ కూడా మనము అలో చేయము. మొత్తం ఇది క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. సో ప్రజలందరూ కూడా పార్కింగ్ ప్లేస్ లోనే వెహికల్స్ పెట్టి బై వాక్ రావాల్సి ఉంది. చాలా దగ్గర కూడా ఉంది, 100 మీటర్స్, 200 మీటర్స్, 250 మీటర్స్, 300 మీటర్స్ అట్లా ఉంది. సో ఓన్లీ మనకి ఏదైనా చాలా ఇంపార్టెంట్ వెహికల్స్, ప్రోటోకాల్ ఉన్న వెహికల్స్ ఉంటేనే ఓన్లీ ఒకటే వెహికల్ మనం అలో చేస్తాం. మిగతా అన్ని వెహికల్ మనకు ఈ ఎక్కడ కూడా టెంపుల్ దగ్గర అలో చేయం. ఇది సిటీనే కాబట్టి దీనికి స్పెషల్ గా ఆర్టీసీ పాయింట్ సపరేట్ గా ఏం పెట్టలేదు. అన్ని దగ్గర మీకు బస్ స్టాప్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ బస్ స్టాప్స్ మనం యూజ్ చేస్తాము. దగ్గరలో ఉన్న బస్ స్టాప్, ఇప్పుడు ఎస్జీ రోడ్ లో కూడా మీకు బస్ స్టాప్ ఉంది, ఆ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ నుంచి వాళ్ళు వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. నెక్స్ట్ డే 2 కూడా ఉంటుంది, రంగం ఉంటుంది, కొంత అంబారీ ఉంటుంది కాబట్టి ఆ సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు ఎట్లా ఉంటాయి, కంటిన్యూ అవుతాయి? అది అయిన తర్వాత నెక్స్ట్ డే అంబారీ టైంలో మనము ఆ అంబారీ ఉన్న టైంలో ఈ పబ్లిక్ క్రౌడ్ బట్టి మనము క్లోజర్స్ చేసుకుంటాము. అప్పుడు డైనామిక్ గా ఇది ఎంత వరకు కావాలి అంతవరకే మనము క్లోజ్ చేసుకుంటాము. ఆ రోజు వర్కింగ్ డే కూడా. ప్రీవియస్ డే 21st సండే ఉంది. సో మనకు ఆఫీస్ గోయింగ్ ట్రాఫిక్ ఉండదు. మండే కాబట్టి ఆఫీస్ గోయింగ్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా ఆ టైం బట్టి, ఓన్లీ ఆ టైం బట్టికే మనం క్లోజ్ చేసుకుంటాం. గత పోల్చుకుంటే సార్ చాలా ప్రత్యేకంగా ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతసారి చూసుకుంటే ఈసారి సాధారణ భక్తులతో పాటు వీఐపీలతో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తామంటూ ట్రాఫిక్ డీసీపీ చెప్పారు. ప్రదీప్ తో కలిసి కిరణ్, 10 టీవీ, సికింద్రాబాద్.